ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఫ్రైడే సందర్భంగా నేడు మందిరానికి చేసినటువంటి అందరికీ, వాక్య పరిచర్య కొనసాగిస్తున్న పాస్టర్ గారికి, నాకు అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చినటువంటి మాట 6వ మాట సమాప్తమైనది. అర్థం ఏమిటంటే ముగించింది అని అర్థం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే కనిపించేది ఏమిటంటే, నీవు చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటకు ఆయన తన పని తుదముట్టించుటకు నాకు ఆహారమై ఉన్నది. అర్థం ఏమిటంటే, యేసు ప్రభు గారు లోకంలోకి మానవ రూపంలో జన్మించి 33.5 సంవత్సరాల పాటు పరిచర్య కొనసాగించి ఎంతో మందికి, పాపులకు, రోగస్తులకు, పీడితులకు, వెలివేయబడ్డ వారికి, అంటరాని వారికి, సమాజంలో చీదరించబడ్డ వాళ్ళందరినీ హక్కున చేర్చుకుని ప్రేమ, శాంతి, దయ, కరుణ, జాలి ఇవన్నీ చూపించి తనకున్నట్లు తాను దైవపుత్రుడని తెలిసి కూడా ఒక మామూలు మనిషిగా వారి మధ్యలో సంచరించారు. ఇది గిట్టని కొంతమంది ఉన్నత ఉద్యోగులు కావచ్చు, లేదా రాజులు కావచ్చు, ఈ విధంగా అంటారు అనమాట. మీరెందుకు ఈ సుంకరులతో జీవిస్తూ ఉన్నారు, సుంకరులతోనే తింటున్నారు, సుంకరులతోనే కాలం గడుపుతున్నారు, ఎందుకు ఈ వెలివేయబడ్డ వారితో మీరు జీవనం కొనసాగిస్తున్నారని ప్రశ్నిస్తే అప్పుడు అంటాడనమాట యేసుప్రభు, రోగికే డాక్టర్ అవసరం కానీ మంచిగా ఉన్నవాడికి డాక్టర్తో పని లేదు. అంటే ఎవరికి రోగం ఉంటుందో వాడికే మందు అవసరము, డాక్టర్ అవసరం. నేను ఈ లోకంలో పాపంను పిలవడానికి వచ్చాను, పాపంలో కొట్టుమిట్టాడుతున్న వారి జీవితాన్ని సరిదిద్దడానికి వచ్చాను. ఇది నా తండ్రి నాకు అప్పగించినటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యం. ఈ కార్యాన్ని నెరవేర్చాను, చివరికి నా తండ్రి దగ్గరికే వెళ్ళిపోతూ ఉన్నాము. దీని అర్థమే పరిసమాప్తమైనది. ఒక్కసారి మన జీవితాన్ని మనం అనువర్తించుకొని చూసినట్లయితే, ప్రభు నమ్ముకున్నటువంటి బిడ్డలుగా, ఒక తండ్రిగా, తల్లిగా, భార్యగా, భర్తగా, ఒక సగటు విద్యార్థిగా, లేదా సగటు మధ్య వయస్కుడిగా, మరి మన పని మనం ఎలా చేస్తున్నాం? దేవుడు ఒక ఉద్దేశంతో ఈ లోకంలోకి వచ్చాడు, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాడు. అందులో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ఉపవాసం ఉన్నాడు, ఎన్నిక లేని వారికి సేవ చేశారు. తనకన్నా యోగ్యులు కాని వారు కూడా దేవుణ్ణి విమర్శించారు, అయినా దేవుడు చరించలేదు. ఎందుకు? ఒక ఉద్దేశం కోసం ఈ లోకంలోకి మరి ఏ ఉద్దేశంతో మనం ఈ లోకంలోకి వచ్చాము, ఆ ఉద్దేశాన్ని మనం నెరవేరుస్తున్నాం. ఎంతవరకు మనం సఫలీకృతం అయ్యాము, ఎంతవరకు ఒక విద్యార్థిగా ఉన్నావు, ఎంతవరకు నీ పనులు సక్రమంగా చేస్తున్నావు, ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనం ఎంతవరకు మన పని సక్రమంగా చేస్తున్నాము? లోకాన్ని ద్వేషిస్తున్నామా, అసూయతో రగిలిపోతున్నామా, పనులు కొరుకుతున్నామా? మన ఆత్మను మనం పరిశీలించుకోవాల్సిన తరుణం ఇది. ఎందుకోసమంటే మన దేవుడి పైన హింస పెడితేనే దేవుడు అందరినీ క్షమించి శాంతి దూతగా లోకానికి వచ్చాడు, అదే శాంతి దూతగా వెళ్ళిపోయాడు. మరి ఆయన బిడ్డలమైనటువంటి మనం మన జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకోసమంటే ఈ భూమి మీద ఒక మనిషిగా మన గురించి మనకు తెలిసినంతగా భూమి మీద ఎవరికి తెలియదు. ఇది నిజం. ఆకలి అయ్యేది ఎవరికి తెలుస్తుంది? ఎవరి ఆకలి వారికే తెలుస్తుంది, అవునా కదా? బాధ కలిగేది ఎవరికి తెలుస్తుంది? పక్కవాడికి ఎవరికి తెలియదు. ఎవడి బాధ వాడికే తెలుస్తుంది. మరి మన పని కూడా, మరి మన కర్తవ్యానికి కూడా మనం సక్రమంగా నెరవేర్చాలని, ఆ దేవుడి బిడ్డగా అతని మార్గంలో నడవాలని మనసా వాచా కర్మను ఆశిస్తూ వాక్యాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మరోమారు అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.